నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. గత 2 వీడియోలలో కర్నూలు జిల్లా దుస్థితిని గురించి, గుండ్రేవుల ప్రాజెక్టు ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు కర్నూలు జిల్లాలో పూర్తి చేయాల్సినటువంటి ఒక 8 ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ ప్రారంభించారు, మధ్యలో ఆపేశారు. వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. కర్నూలు జిల్లాకు గుండ్రేవుల గుండెకాయ అయితే నగరడోన, గురు రాఘవేంద్ర, వేదవతి, ఆర్డిఎస్, గాజుల దిన్నె అంటే దామోదరం సంజీవయ్య సాగర్, హంద్రీ నీవా, ఎల్ఎల్సి, ఇతర అంగాలు ఇవన్నీ కూడా ప్రారంభించి మధ్యలో వదిలేసి 10 కోట్ల రూపాయలు వ్యర్థం అయ్యాయి. రాజకీయ చిత్తశుద్ధి లేదనడానికి ఈ ప్రాజెక్టులే రుజువు. అందులో మొదటిది నగరడోన. 2021లో 51 కోట్లతో నగరడోన ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు బ్రాంచ్ కెనాలకు అనుసంధానించి 4200 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రణాళిక. ఇది పూర్తయితే చిప్పగిరి, ఆలూరు, హలహర్వి మండలాల్లో రైతులకు సాగునీరు అందుతుంది. 50% పనులు పూర్తయినా పైసా కూడా చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలో పనులు వదిలేసి వెళ్ళిపోయాడు. పట్టించుకునే నాదుడు లేడు. అలాగే గురు రాఘవేంద్ర, తుంగభద్ర దిగువ కాలువ ఎల్ఎల్సికి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. దాదాపు 180 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకం నిర్మించారు. తుంగభద్ర నదీ ప్రాంతంలో పంప్ హౌసులు నిర్మించి అక్కడ నుండి నీటిని ఎత్తిపోస్తారు. ఇందులో భాగంగా 11 రిజర్వాయర్లలో 5.337 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకుంటూ 40,000 ఎకరాలకు ఆరుతడి, 10,000 ఎకరాలకు తరి భూములకు నీరు అందించాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది. పంపులు, రిజర్వాయర్లు నిర్వహణకు విద్యుత్ బిల్లులకు డబ్బులు కట్టలేక ఈ ప్రాజెక్టును నిలిపేశారు. విద్యుత్ బిల్లులకు స్థానిక ఎమ్మెల్యే సాగునీటి మండలి సమావేశంలో అడిగినా పైసా కూడా విధించలేదు. 180 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహణ ఖర్చులు లేవని చేతులు ముడుచు కూర్చున్నారు. ఈ ఖర్చులు ఉంటాయని ముందు వీళ్ళు బడ్జెట్ వేసినప్పుడు, ప్రణాళిక వేసినప్పుడు తెలియదా? ప్రజల కన్నీళ్లు తోడవడానికి 180 కోట్లు ఖర్చు పెట్టి వదిలేయాలను. ఇది మన నాయకుల చేతకానితనం అనటానికి రుజువు. అదే కోస్తాలో పట్టిసీమ ఎంత వేగంగా చేయించుకున్నారు, పురుషోత్తమపట్నం ఎంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ప్రజాప్రతినిధులకు వాటి మీద శ్రద్ధ లేదని ఇలాంటి పథకాలు తెలుస్తున్నాయి. వేదవతి, కర్నూలుకు గుండ్రేవుల గుండెకాయ అయితే వేదవతి ఊపిరితిత్తులు. 8 టీఎంసీల సామర్థ్యంతో 80,000 ఎకరాలకు సాగునీరు, 253 గ్రామాలకు, 2 మున్సిపాలిటీలకు మంచినీరు ఇచ్చేటటువంటి పథకం ఇది. అలాగే 2019లో చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాని సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించి ప్రాజెక్టు వ్యయాన్ని కూడా 1942 కోట్లకు తగ్గించారు. భూసేకరణ చేయక పనులు నిలిచిపోయాయి. ఆలూరు, ఆదోని, చిప్పగిరి, ఆలహర్వి లాంటి ఈ కోస్గి, ఈ మండలాల్లో అన్నీ దానికోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తుందని. ఆర్డిఎస్, పశ్చిమ ప్రాంత రైతులకు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 1986 కోట్లతో ఆర్టీఎస్ నిర్మించాలని నిర్ణయించారు. బాత్రా బొమ్మలాపురం వద్ద రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టారు. 11 కోట్లతో పనులు చేపట్టి ఏజెన్సీకి జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో ఈ పనులు కూడా ఆపేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోలేదు అనడానికి ఇదో మరో ఉదాహరణ. జనాల ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. ఇది కూడా మధ్యలోనే ఆపేశారు. ఎల్ఎల్సి, కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోని, ఎమిగినూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో తుంగభద్ర దిగువ కాలువ ఎల్ఎల్సి నుంచి 1,51,000 నీరు అందించాల్సిన అవసరం ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 24 టీఎంసీల నీళ్లు ఈ కాలువ ద్వారా రావాలి. కానీ 15 టీఎంసీలు కూడా రావట్లేదు. కారణము పూడిక ఉందని తుంగభద్ర డ్యామ్ నుంచి 5-6 టీఎంసీలు రావటం లేదు. కొన్ని చోట్ల కాలువ నిర్వహణ బాగలేక, లైనింగులు లేక ఎక్కడ నీరు అక్కడే ఇంకిపోతున్నాయి. ఒకప్పుడు ఎల్ఎల్సి నీళ్ళు మన కర్నూలు నగరంలో కొత్త బస్టాండ్లోని మాగాణిని తడుపుతూ శ్రీరాము టాకీస్ దగ్గర అంద్రి నదిలో కలిసేది. అలాంటిది ఇప్పుడు కోడుమూరుకు కూడా సరిగా నీళ్ళు రావటం లేదు. కారణము ఎల్ఎల్సి నిర్వహణలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వం అయితే 5 ఏళ్లలో పైసా కూడా దాని నిర్వహణకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. ఇక దామోదరం సంజీవయ్య సాగర్, గాజుల దిన్నె ప్రాజెక్టు హంద్రి మీద ఉన్నటువంటి ఈ నది. హంద్రి నదిపై నిర్మించి ఈ ప్రాజెక్టు 4 టీఎంసీల కెపాసిటీ కలది. దాని నిర్వహణ చాలా అధ్వానంగా ఉంది. కనీసం కట్ట మీద పాదచారులు నడవటానికి కూడా ప్రొటెక్షన్గా
రైలింగ్ కూడా ఏర్పాటు చేయటం లేదు. కట్ట నిర్వహణ అంతంత మాత్రమే. దానికి అంద్రినీవా నుంచి ఓ 2 టీఎంసీలు నీరు వదిలితే కోడుమూరు ప్రజల దాహార్తిని తీర్చవచ్చు. కర్నూలు నగరానికి కూడా కొంత మంచినీటి సదుపాయం కలుగుతుంది. అడిగేవారు అడిగినా ఇచ్చేవారు ఇవ్వాలి కదా. కాకపోతే ఇది మాజీ ముఖ్యమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి మరియు అలాగే మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గమే ఇది. అయినా కూడా కోడుమూరు వాళ్ళకి ఇంతవరకు నీళ్లు లేవు. ఇక హంద్రీ ద్వారా పత్తికొండ, దేవనకొండ, వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో 80,000 ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. పిల్లకాలువ లేక ఆయకట్టుకు నీరు అందట్లేదు. 2005లో అంటే 20 ఏళ్ల క్రితం 197 కోట్లతో చేపట్టిన పనుల్లో 162 కోట్ల పనులు కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. 2020లో జగన్ ప్రభుత్వం దాన్ని ఆపేశారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు ఇస్తే పందికోన జలాశయం నింపుతారు. కింది కాలువలు లేక 80,000 ఎకరాల్లో 10,000 ఎకరాలు కూడా సాగు కావటం లేదు. 20 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది ఈ పని. 105 చెరువులను నింపాల్సి ఉండగా కేవలం 65 చెరువులే నింపుతూ వదిలేస్తున్నారు. నీళ్లు మాత్రం కుప్పం దాకా జోరుగా పారుతూనే ఉన్నాయి. మన ప్రజాప్రతినిధులకు రావాల్సిన నీళ్లు పట్టుకోవడం చేత కావడం లేదు. మాకు పట్టిసీమ నీళ్లు వద్దు, 80,000 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చే బనకచెర్ల నీళ్లు కూడా వద్దు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన గుండ్రేవల నగరడోన, గురు రాఘవేంద్ర, వేదవతి, ఆర్డీఎస్, గాజులు దిన్నే, ఈ హంద్రీనీవా ఎల్ఎల్సి ప్రాజెక్టులు అన్నీ కలిపినా 10,000 కోట్ల రూపాయలు కావు. ఈ కనీసం ఈ పీరియడ్ ముగిసేలోపు అమరావతి మీద పెట్టిన శ్రద్ధలో 10% కర్నూలు పేద జిల్లా మీద, ప్రాజెక్టుల మీద పెడితే కర్నూలు జిల్లా దరిద్రం కొంతైనా తగ్గుతుందని ఆశ. ఈ విషయంలో జిల్లా ప్రతినిధులైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పెద్ద నాయకులు అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడైనా పట్టించుకొని ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఎన్నికలప్పుడంటే అభివృద్ధి లేనట్టే అనుకోవాల్సి వస్తుంది. దయచేసి కాస్త శ్రద్ధ పెట్టమని ప్రజా సంఘాలు కూడా ఈ నాయకులకు అప్పుడప్పుడు గుర్తు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అప్పుడే కర్నూలు జిల్లా కూడా పాడి పంటలతో సస్యశ్యామలం అయ్యేది మనం కళ్ళారా చూసే భాగ్యం కలుగుతుంది.